పునరుద్ధాన దినము, ఆదివారము యొక్క ప్రాముఖ్యతను మనము గ్రహించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల వరకు మనము ధ్యానం చేసుకుంటూ ఈ యొక్క పునరుద్ధానము దినమును గురించి మరియు విశ్రాంతి దినము గురించి యొక్క వ్యత్యాసమును, వాటిలో నుండి ప్రాముఖ్యతను మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. సో విశ్రాంతి దినము వేరు, పునరుద్ధాన దినము వేరు. అయితే ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధము కలిగినటువంటి అనేకమైనటువంటి సందేహాల్లో అనేక మంది వారికి ఉన్నాయి. అయితే ఆ సందేహం నుంచి మనము దేవుని యొక్క జ్ఞానమును పొందుకొనొచ్చు. ఒక చక్కటి నిర్ణయానికి రావటానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకుందామండి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. ఏ దినమును పరిశుద్ధముగా ఆచరించాలని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. విశ్రాంతి దినము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిను, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. సో దేవాదేవుడు 7వ దినమున విశ్రమించే దినముగాను, దేవుడు 6 దినములు మరి ఈ భూమిని, మరి ఈ భూలోకమున్న సమస్తమును కూడా, ఆకాశమును, భూమిని, సముద్రములను, వాటిలో సమస్తములను సృజించి 7వ దినమున విశ్రాంతి పొందినటువంటి లేఖనాలను మనం అందరం కూడా చూస్తున్నాం. అందుచేత ఆ విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి దానిని దేవుడు ఆశీర్వించి పరిశుద్ధపరచెను. సో ఆదికాండము అన్న గ్రంథాన్ని మనం చూసినట్లయితే, ఆది అంటే మొట్టమొదటిగా ప్రారంభము, ఈ సృష్టి అంతా కూడా ఏ విధముగా ప్రారంభించబడిందో ఆదికాండం ద్వారా మనము గ్రహించవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడే ఉండెను. సో ఆదివారము అనగా మొట్టమొదటి రోజు అన్న విషయాన్ని మీరు అందరు కూడా గ్రహించాలి. సోమవారం మొట్టమొదటి రోజు కాదండి, ఆదివారం మొట్టమొదటి రోజు. ఇక్కడ వాక్యము సెలవిచ్చిన ప్రకారంగా చూసినట్లయితే, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. సో దేవాది దేవుడు కూడా 6 దినములు కష్టపడి భూమిని, ఆకాశమును, సముద్రమును, సముద్రము లోపల జలరాశులను, ఆకాశ పక్షులను, మరి గడ్డిని, చెట్లను, సమస్తమును కూడా, వెలుగును, చీకటిని వేరుపరిచి సూర్యచంద్రులని, నక్షత్రములను సృష్టించి ఆకాశ మండలమును దేవుడు సృష్టించి 6 దినములు కూడా మరి ఆయన సృష్టించి 7వ దినమున విశ్రాంతిని పొందుకున్నాడు. సో అది యెహోవా విశ్రాంతి దినము కాబట్టి ఆ దినమును దేవుడు పరిశుద్ధపరిచి ఆ దినమున దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి ఘనత. చాలా మందికి మరి శనివారము, ఆదివారము అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. శనివారం అనగా విశ్రాంతి దినము, ఆదివారం అనగా మొట్టమొదటి దినము. సో యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటి దినమున మరలా తిరిగి మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనము మొట్టమొదటి రోజుగా పునరుద్ధాన దినముగా మనము దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించుకుంటున్నాం. సో ఆదివారంలోనే ఆది ఉన్నది, మొట్టమొదటి రోజు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకుని మరలా వారమంతా కూడా మరలా మనం పని చేసుకున్నటకు, మన యొక్క అనుదిన పరిచర్యలు కొనసాగించుటకు దేవుడు ఆ యొక్క 7వ దినమున ఆశీర్వించాడు. సో 7వ దినమున మరి దేవుని యొక్క మందిరములో ఉండాలి,
మరి బిఫోర్ క్రైస్ట్, యేసు క్రీస్తు వారు మరి ఈ భూలోకమునకు రాకమునుపు శనివారమును ఆచరించేవారు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు శుక్రవారం రోజున మధ్యాహ్నం 3 గంటలకి సిలువ వేయబడినప్పుడు ఆయన 7వ రోజున కూడా విశ్రాంతి తీసుకొని 3వ రోజునటువంటి అంటే సిలువ వేయబడిన 3వ రోజుగా ఆది ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజుగా పునరుద్ధాన దినముగా ఆయన సజీవుడిగా మరలా తిరిగి లేచినటువంటి లేఖనాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కాబట్టి పునరుద్ధాన దినము మొట్టమొదటి రోజు, విశ్రాంతి దినము శనివారము. మనము 6 రోజులు కూడా కష్టపడి అయితే వీటిని స్కిప్ చేసుకుని మరి సోమవారం నుంచి శనివారం దాకా ఉండి 7వ రోజు మరి ఆదివారం అనుకుంటూ మనమందరం కూడా సాగిపోతున్నాం. ఆదివారం అనగా మరలా అది మొట్టమొదటి రోజు, మరలా పునరుద్ధాన శక్తి కలిగినటువంటి రోజు అన్న విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఏమంటున్నా అంటే విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. సో నువ్వు 6 దినములు కష్టపడి చదువుకున్నా, పని చేస్తున్నా, మరి 7వ రోజు ఏం చేయాలంటే విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు ఏ విధంగా అయితే విశ్రాంతి తీసుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించినప్పుడు కూడా వెంటనే తిరిగి లేవగలరు. కానీ ఆ ప్రభువే, ఈ లోక రక్షకుడే, ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుని చిత్త ప్రకారముగా దేవుడే విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. ఆ సమాధిలో ఆయన విశ్రాంతి తీసుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ విశ్రాంతి తీసుకుని మరొక నూతనమైన రోజున పునరుద్ధాన దినమున ఆదివారమున ఆయన తిరిగి లేచినటువంటి దేవాది దేవునిగా మనం అందరూ కూడా గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మనము 6 రోజులు కష్టపడిన తర్వాత 6 రోజులు కూడా మనము దేవుడిచ్చిన బలముతోటి, శక్తితోటి, జ్ఞానముతోటి జీవించబడుతూ ఉంటాం, ఆశ్రయించబడతా ఉంటాం. మరి ఈ యొక్క 6 దినములు ఆశీర్వాదము, బలము, శక్తి, సామర్థ్యము, జ్ఞానము, వివేచన కావాలంటే 7వ రోజున అనగా పునరుద్ధాన దినమున, ఇప్పుడున్నటువంటి కాలంలో మరి పునరుద్ధాన దినమున మనం అందరం కూడా దేవుని సన్నిధిలో గడపట చాలా ప్రాముఖ్యము. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున, పునరుద్ధాన దినమున మనము దేవుని యొక్క సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో మనము కనపడుతూ దేవుడిని మరి సన్నిధిలో మన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త దినాలను నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తున్నటువంటి మన భారములు, బలహీనతలు, అన్ని సమస్యలను కూడా 6 రోజులు కూడా మనకున్నటువంటి ప్రతి విధమైన బలహీనతలు, లోటును, లేమిన అంతటిని కూడా విశ్రాంతి దినమున దేవుని యొక్క మందిరంలో మనం వచ్చి దేవుని ఎదుట మన యొక్క మొరలను, విజ్ఞాపనలు తెలియపరచుకున్నప్పుడు ఆ మిగతా 6 రోజులు కూడా దేవుని యొక్క దీవెనలతోటి, ఆశీర్వాదములతోటి నీ పనిని అంతటిని కూడా చక్కగా ముగించుకుని నువ్వు దీవించబడతా ఉంటావు, దినదినము కూడా ఆశీర్వించబడతా ఉంటావు. సో మనమందరం కూడా ప్రతి పరిశుద్ధ దినమున, విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున మనమందరం కూడా ఆచరించాలి. మన యొక్క ఆశీర్వాదముల కొరకు దేవుని సన్నిధిలో మనమందరం కూడా ఉండాలి. ఆ యొక్క దేవుడు కూడా 6 రోజులు కష్టపడి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. మరలా ప్రారంభిస్తున్నాడు పునరుద్ధాన దినముతోటి, మొట్టమొదటి రోజుతోటి. ఆదికాండము, ఆదివారము, ఆది యందు వాక్యముండెను. సో ఆది అనగా మొట్టమొదటిది. ఈ పునరుద్ధాన దినము నీ వారం అంతట్లో కూడా మొట్టమొదటి రోజు నువ్వు దేవుని మందిరములో ఉన్నట్లయితే నీ యొక్క దినములన్నీ కూడా ఆశీర్వాదములతోటి నింపబడతా ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా దేవుని యొక్క పరలోకపు తండ్రి యొక్క చిత్త ప్రకారంగా శనివారం రోజు సమాధులలో ఏం చేస్తున్నారంట? విశ్రాంతి తీసుకుంటున్నారు. మరలా మొట్టమొదటి రోజున తిరిగి మరలా ప్రారంభించినప్పుడుగా మనమందరం కూడా ఇక ఆదివారాన్ని మనము చూడాలి. దేవునికి స్తోత్రం. ఇవే లేఖన భాగాలు నిర్గమాకాండంలో, పాత నిబంధనలో మనకు తెలియపరచబడుతున్నట్లుగా 20వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చూసినట్లయితే ఆ ఇజ్రాయేల్ ప్రజలకు మరలా ద్వితీయోపదేశ కాండము అనగా మరలా
దేవుని యొక్క సందేశమును ఆయన యొక్క ప్రజలకు తెలియపరచడం చూస్తున్నాం. సో ఆ నిర్గమాకాండంలో వారి యొక్క ప్రయాణం, వారి యొక్క గమ్యము చేరుటకు వారి యొక్క మార్గంలో దేవుని యొక్క మాటలు, విశ్రాంతి దినము, దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క విశ్రాంతి దినమును ఏ విధంగా అయితే తెలియపరుస్తున్నాడో మరలా ఉపదేశిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలకు. అట్టి రీతిగానే ఇప్పుడు తరముల తర్వాత ఇంకా తరముల తర్వాత మనకు అనేక మంది బోధకులు దేవుని యొక్క వాక్యము ద్వారా బోధిస్తూ ఉన్నారు. పునరుద్ధాన దినమున, విశ్రాంతి దినమున దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ఉండాలి, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలని చెప్పిన మనకు బోధిస్తున్న ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రజలకు కూడా మరి ఒకసారి దేవుడు మాట్లాడుతున్నాడు. చూద్దాం అదే లేఖనాన్ని ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ నిర్గమాకాండము 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలకు ఏవైతే లేఖనాలు ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయాన్ని మనం చూద్దాం. సేమ్ అదే లేఖనాలు మనకు తెలియపరచబడుతుంటే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 12వ వచనమును చూద్దామండి. 12వ వచనం నుంచి చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు ఏవైతే తెలియపరచబడుతున్నాయో అదే వచనాలు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 12 నుంచి మనకు తెలియపరచబడతా ఉంటాయి. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. ఏనండి, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవా విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసైనను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలను. ఎక్కడ విశ్రమించాలి? ఎక్కడ ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులు ఉన్నారో వారందరూ కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి మిగతా 6 రోజులకు దేవుని యొక్క ఆశీర్వాదములతో నింపబడుటకు ఆ విశ్రాంతిలోకి వచ్చి మనం అందరూ కూడా రెస్ట్ తీసుకోవాలి. మన భారములు, మన యొక్క సమస్యలు అన్నిటినీ కూడా దేవుని యొక్క దగ్గర తెలియపరచబడినప్పుడు మన భారములు అన్నీ కూడా తేలికైపోయి మరలా నూతన బలముతోటి, నూతన శక్తితోటి, నూతనమైన దినములతోటి మనము మన యొక్క పనులు ముగించుకుంటా మనము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుటకు నీ యొక్క విశ్రాంతి దినము, నీ పరిశుద్ధ దినము, నీ యొక్క పునరుద్ధాన దినము, దేవుని యొక్క సన్నిధిలో విశ్రమించుట చాలా ప్రాముఖ్యమైనది. నీ యొక్క ఆత్మీయ జీవితమునకు ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా ఆయన యొక్క సన్నిధిలో గడిపే వారిగా మనం అందరం కూడా ఉండాలని తెలియపరుస్తూ ఇక్కడ చూసినట్లయితే 16వ వచనం కూడా చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞ నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అని చెప్పి ఇక్కడ లేఖనాలు చూస్తుంటాం. దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఇక లేఖనాల ముఖ్య ఉద్దేశం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఐగుప్తు దేశంలో దాసుడుగా ఉన్నప్పుడు, పనివారుగా ఉన్నప్పుడు నేను వారి నుంచి నేను విడిపించినాను. అక్కడ పునరుద్ధాన దినము లేదు, విశ్రాంతి దినము లేదు. వారికి ప్రయాసం మీద ప్రయాసం, భారం మీద భారము కలుగుతున్నటువంటి వారిని దేవుడు విడిపించి రక్షించాడు. కాబట్టి నీ పని వారినైనను, నీవైనను, నీ దాసులైనను, పరదేశులైనా సరే ఎవరిని కూడా ఆ రోజు పని చేయకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు చూడండి, చాలామంది పునరుద్ధాన దినమును మరి ఓటీలు వస్తాయని, ఓవర్ టైం జాబ్ చేస్తే ఎక్కువగా శాలరీ పెరుగుతుందని, సో డబుల్ శాలరీ వస్తుందని ఈ లోకంలో ధనం వైపు వారు చూస్తున్నారు. కానీ నిజమైనటువంటి దేవాదేవుడు, సృష్టికర్త యొక్క ఆశీర్వాదములు ఒక్కరోజు యొక్క వారు డబుల్ శాలరీ కోసం చూసుకుంటున్నారు. కానీ దాని ద్వారా 6 రోజుల యొక్క ఆశీర్వాదమును వారు కోల్పోతున్నారని గ్రహించలేని వారుగా మరి మీరందరూ కూడా ఉన్నారని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన ప్రకారముగా 6 రోజులు మనం ఆచరించబడాలంటే దేవుని యొక్క పునరుద్ధాన దినములో మనం అందరం కూడా పరిశుద్ధముగా మనము మన భారములు, మన కలతలు, మన చింతలన్నీ కూడా దేవుని ఎదుట తెలియపరచబడినప్పుడు మనకు విశ్రాంతి పొందుకొని, నూతన బలం పొందుకొని, నూతన శక్తిని పొందుకొని మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో 6 రోజులకు కూడా మన యొక్క పనిని న్యాయముగా, యథార్థముగా
దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క కృపతోటి, ఆయన యొక్క ఆశీర్వాదంతోటి ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నావు కాబట్టి, దేవుని మందిరంలో అడుగు పెట్టి ఉన్నావు కాబట్టి, ఆయన యొక్క పునరుద్ధాన దినమున, ఆయన యొక్క విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో నువ్వు గడిపి పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి ఇతరులు ఎలా ఆరాధించినా, ఇతరులు ఎలాంటి వస్త్రములు వేసుకుని ఉన్నా, ఇతరులు ఎలాంటి మరి ఆ అధికారంలో ఉన్న, ఇతరులు ఎలాంటి స్థితిగతుల పరిస్థితులు ఉన్నా, నీవు నీ యొక్క దేవాదేవుడిని పూర్ణ ఆత్మతోటి, పూర్ణ బలముతోటి, పూర్ణ శక్తితోటి ఆయన యొక్క మందిరములో, ఆయన యొక్క మందసము దగ్గర, ఆయన యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నాకు విశ్రాంతి కావాలి, ఈ వారం రోజులు కూడా కాపుదల కావాలి, నీ ఆశీర్వాదములతో నింపు, నీ మందిరాములకు నేను వచ్చినని చెప్పి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, నీ మందిరానికి, ఇతరుల పట్ల మరి ప్రార్థన చేసేవారుగా ఉంటూ, ప్రాముఖ్యంగా వారందరికంటే ముఖ్యంగా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకొనొచ్చు, నీ యొక్క భారములు, చింతలన్నింటినీ కూడా దేవునికి తెలియపరిచి, ఆ తర్వాత నీకు కలిగిన సమయం ఉంటే ఇతరుల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేస్తూ దేవుని యొక్క మహిమపరిచే వారిగా మనం అందరం కూడా ఉండాలి. కానీ దేవుని యొక్క పరిశుద్ధ దినమునకు వెళ్ళలేని వారిగా అనేక మంది వారు ఉంటున్నారు. అలా ఉండగా మరి దేవుని యొక్క ఆశీర్వాదములు మనము తప్పిపోతా ఉంటున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క మరి సంపూర్ణమైన సమస్తమును కూడా పొందుకోవాలంటే 6 దినములు సోమరి వలె ఉండకుండా, అశ్రద్ధగా ఉండకుండా, శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు మనకు లాభము కలుగుతూ ఉంటుంది. సో 6 రోజులకు కావాల్సిన ఆశీర్వాదము దేవుడు ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడపట 1000 దినముల కంటే శ్రేష్టమైన లేఖనాలు మీ అందరికీ తెలియపరుస్తూ, మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఇప్పుడు వారు కూడా అనేకమైన భారములు కలిగిన వారుగా ఉన్నారేమో. ఈ పునరుద్ధాన దినమా దేవుని యొక్క వాక్యము వింటుండే ప్రియ సంగమా, ఈ రాత్రికాల సమయంలో నీ భారములు, నీ కలతలన్నిటినీ కూడా మరి దేవుని యొక్క పునరుద్ధాన శక్తితోటి, బలముతోటి, ఆయన లోకమును ఏ విధంగా అయితే సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడో, నీ భారం అంతటిని కూడా దేవుడు పునరుద్ధాన విశ్రాంతిని కలగజేసి రేపటి దినము నుంచి నీ కార్యములన్నీ కూడా సఫలము చేసే విధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి చెప్పబడిన కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యమును బట్టి సంతోషిస్తూ మీరు చేయు ప్రతి పనిలో కూడా ఈ 6 దినములు దేవుడు సహాయకుడుగా, తోడుగా, మీకు కాపుదలగా, రక్షకుడుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మీ అందరికీ తోడు ఉంటాడని తెలియపరుస్తూ చెప్పడం కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వింపచేసి ఫలింపచేయునుగాక. ఆమేన్.